ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. కానీ పుష్ప 2 మూవీ ఓవర్ హైప్తో, భారీ బజ్తో, భారీ టికెట్ రేట్తో వచ్చింది. ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. మొదటి రోజు భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. రెండవ రోజు నుండి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. పుష్ప 2 మూవీ, దేవర మూవీ మధ్య 7వ రోజు పోలిక చూద్దాం. రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. రెండు సినిమాలు పైసా వసూల్ సినిమాలే. రెండు సినిమాలు సోలో రిలీజ్లే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్లలో తేడా. రాయలసీమలో పుష్ప 2 మూవీ ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 10 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడవ రోజు 5 కోట్ల షేర్, నాలుగవ రోజు 3.5 కోట్ల షేర్, ఐదవ రోజు 1,10,00,000 షేర్, ఆరవ రోజు 90 లక్షల షేర్, ఏడవ రోజు 70 లక్షల షేర్ వసూలు చేసింది. 7 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 25,30,00,000 షేర్ వసూలు చేసింది. రాయలసీమలో పుష్ప 2 మూవీ 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటి వరకు ఈ సినిమా 25,30,00,000 షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా 10,80,00,000 షేర్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. లాభాలు దేవుడెరుగు. పెట్టుబడి వెనక్కి వచ్చేస్తే చాలు రోజు రోజుకి పుష్ప 2 మూవీ కలెక్షన్లు తగ్గుతున్నాయి. అదే దేవర మూవీ 7వ రోజు సీడెడ్లో 1,15,00,000 షేర్ వసూలు చేసింది. పుష్ప 2 మూవీ, దేవర మూవీ 7వ రోజు కలెక్షన్లను రాయలసీమలో దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాటలేకపోయింది. దేవర మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు 7 కోట్ల షేర్ వసూలు చేస్తే పుష్ప 2 మూవీ కేవలం 5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. పుష్ప 2 కంటే దేవర మూవీనే బెటర్. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 మూవీ కలెక్షన్లు ఓవర్సీస్ నార్త్ ఇండియాలో బాగా వస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 236 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంకా 160 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనబడడం లేదు.